Jasnavi. I am pursuing my BTech at Andhra University. First episode lo like last episode lo Dennis Richai garu introduce chesaru and adi 1972 lo introduce chesaru. AT&T Bell Labs lo design chesaru ani cheppanu. And indulo vachesi IDE ante enti, అలాగే ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, హలో వరల్డ్ ప్రోగ్రామ్ చేద్దాము అండ్ అలానే బేసిక్ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూజ్ అవుద్ది అనిపిస్తే వెంటనే లైక్ చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ పుష్ చేస్తుంది. పుష్ చేస్తే మన ఛానల్కి ఇంకొద్దిగా వ్యూస్ పెరుగుతాయి. సో దానివల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయాలి అని. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. సో లైక్ చేసుకోండి అండ్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ IDE అంటే ఏంటి అని మాట్లాడుకుందాం. IDE అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, వేర్ వీ రైట్, కంపైల్ అండ్ రన్ ఏ ప్రోగ్రామ్. ఎక్కడ యూజ్ చేస్తామంటే అండ్ ఎక్కడ రన్ చేస్తాము అంటే టర్బోసి, కోడ్ బ్లాక్స్లో అండ్ అలానే DevC++, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ పీసీలో కానీ లేకపోతే ల్యాప్టాప్స్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మొబైల్లో చేయాలి అనుకునే వాళ్ళకి ఆన్లైన్ GDB కంపైలర్ వెబ్సైట్ ఉంటుంది. అందులో కూడా మీరు ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ చెప్తూ బేసిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ అలానే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా క్లారిటీగా చెప్తా. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లీన్గా అర్థమవుద్ది. మీరు ఎక్కడైనా కొద్దిగా స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలానే మీకు ఏ డౌట్ రాకుండా ఉండాలన్నా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హలో వరల్డ్ ప్రోగ్రామ్ అయితే చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లారిటీగా వినండి. కీ పార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఫస్ట్ హెడర్ ఫైల్. హెడర్ ఫైల్ అంటే ఇది ఇంక్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కోసం ఇది. అండ్ అలానే printf అనే ఫంక్షన్స్ యూజ్ చేయడం కోసం కూడా దీన్ని యూజ్ చేస్తాం హెడర్ ఫైల్ని. సెకండ్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ అంటే ఇది. ఇంట్ అంటే ఇంటీజర్, వాయిడ్ అంటే నల్ అని, వాయిడ్ కూడా యూజ్ చేస్తాము. లైక్ ఇక్కడ నేను ఇంట్ అని రాశాను, ఒక్కొక్కసారి వాయిడ్ మెయిన్ అని కూడా యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇక్కడే మనం స్టార్ట్ చేస్తాం ప్రోగ్రామ్ని. థర్డ్ది ప్రోగ్రామ్ బాడీ. ఇలాగా కర్లీ బ్రాస్ మధ్యలో ఒక స్టేట్మెంట్ని రాస్తాము. ఆ స్టేట్మెంట్ లాజిక్ అనమాట, అదే లాజిక్. సో ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. ఇక్కడ లాజిక్ కరెక్ట్గా ఉంటేనే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫోర్త్ది స్టేట్మెంట్ విత్ సెమీకాలన్. ఇది ప్రింట్ఎఫ్ ఎందుకంటే మనకి అవుట్పుట్లో స్టేట్మెంట్ డిస్ప్లే కావడానికి ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తాము. ప్రింట్ఎఫ్ అనేది అవుట్పుట్ డిస్ప్లే కావడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇది స్టేట్మెంట్, మనకు కావాల్సిన స్టేట్మెంట్, అవుట్పుట్లో మనకు కావాల్సింది. అండ్ ఇది వచ్చేసి సెమీకాలన్. ఇది లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఖచ్చితంగా సెమీకాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీలో షుగర్ ఎంత ఇంపార్టెంటో స్టేట్మెంట్ లాస్ట్లో సెమీకాలన్ అనేది అంత ఇంపార్టెంట్. ఫిఫ్త్ది రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ 0. ఇది పెట్టిన తర్వాత ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎండ్ అవుతుంది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రోగ్రామ్ని డిస్ప్లే చేస్తా క్లారిటీగా, ఒకసారి చూసేయండి. అండ్ ప్రోగ్రామ్ని చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఐ థింక్ మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ మీద ఒక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా. మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. ఫస్ట్ మొత్తం నోట్ చేసుకున్న తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. లైక్ మీ దగ్గర పీసీ, ల్యాప్టాప్ లేకపోయినా ఓకే, ఫోన్లో, మొబైల్లో ఆన్లైన్ GDB కంపైలర్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్నైనా ఓపెన్ చేసి ఒకసారి కంపైల్ చేయండి. అండ్ ఎర్రర్ వచ్చినా పర్లేదు చేయండి. ఎర్రర్ వచ్చిందని డిసప్పాయింట్మెంట్ అయితే కావద్దు. మ్యాక్సిమం కరెక్టే వస్తుంది హలో వరల్డ్ అనేది. ఎర్రర్ వస్తే మాత్రం డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ చేయండి, రన్ అవుతుంది. ప్రింట్ఎఫ్ అనే దగ్గర ఎఫ్ కన్ఫామ్గా పెట్టండి. అండ్ లాస్ట్లో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సెమీకాలన్ కూడా మర్చిపోకుండా పెట్టండి. రిటర్న్ 0లో కూడా లాస్ట్లో సెమీకాలన్ అనేది కంపల్సరీగా ఉండాలి. కామన్గా అందరికి వచ్చే మిస్టేక్స్ ఏంటంటే లైక్ ఎర్రర్స్, కీవర్డ్స్ కానీ వర్డ్స్ తప్పించినప్పుడు. అండ్ అలానే ప్రింట్ఎఫ్ దగ్గర ఏం చేస్తారంటే ప్రింట్ పెట్టి స్టేట్మెంట్ రాస్తారు, అలా రాయకూడదు. ప్రింట్ఎఫ్ పెట్టి స్టేట్మెంట్ రాయాలి సికి.
అండ్ అలాగే స్టేట్మెంట్ లాస్ట్లో సెమీకోలం పెట్టాలి. అండ్ చాలామంది లైక్ ఎర్రర్ వస్తుంటే డిసప్పాయింట్ అయ్యి ప్రోగ్రామ్స్ చేయడం ఆపేస్తారు. అలా చేయొద్దు. అంటే మీరు డిసప్పాయింట్ అయినా ఓకే, కానీ వస్తుంది అన్న హోప్తో ప్రోగ్రామ్ రన్ చేయండి. వచ్చేంత వరకు చేయండి. కన్ఫామ్గా అయితే వస్తుంది ప్రోగ్రామ్ అనేది. మీరు ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చేయండి. గైస్, ఐ థింక్ మీకు ఈ ఎపిసోడ్ ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో వేరియబుల్స్, డేటా టైప్స్ వీటి గురించి మాట్లాడుకుందాం.